అండి వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్. బాగున్నారండి? మీకు ఆఖరి మార్గశిర లక్షవారం శుభాకాంక్షలు అండి. అందరు బాగా చేసుకున్నారా? నేను ఇలా చేసుకున్నాను. ఇక్కడ బాబాది ఇక్కడ ఇలా చేసుకున్నాం ఉండగా ఇదిగోండి మా గోడ వెనకాల ఓ పాము వీడియో పెట్టాను కదా, అక్కడ మారేడు చెట్టు ఉంది కదా, కాయ వచ్చిందండి. దీనికి ఇలా పెట్టుకుని మారేడుకాయ మనం ఇలా పూజించుకుంటే చాలా మంచిదండి. ఇది ఎండిపోయిన తర్వాత ఆ తొడుని తీసేసి స్క్రూ డ్రైవర్తో చేసి దాంట్లో విభూది మనం అక్షంతాలు పెట్టించుకుని లేకపోతే ఇలాగా కూడా పూజ చేసుకోవచ్చండి. ఇది ఎండిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట. ఇదిగో ప్రసాదాలు ఇవి చేసుకున్నాను. బాబాది ఇలాగా అభిషేకాలు అయ్యినండి. ఇలాగా ఇక్కడ కృష్ణుడిని ఇలా పెట్టుకున్నాను, ఇక్కడ బాబాది ఇలా పెట్టుకున్నానండి. ఇలాగా ఇది చేసుకున్నాను అనమాట. మీరు అందరూ బాగా చేసుకున్నారా? నేనైతే చేసుకున్నానండి. మళ్ళా సంవత్సరమే కదా, ఏదో ఆ మాత అనుగ్రహం మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇదండి ఇక్కడ లోపల పూజ అండి. ఇక్కడ బయట పూజ ఇదండి. నేను బయట మాత తులసి దగ్గర చేసుకుంటాను కదా. ఇలాగా ఆఖరి సోమవారం ఆఖరి లక్షవారం బాగా జరిగిందండి. ఇలాగా ఇదిగోండి ఇలా చేసుకున్నాను. ఇక్కడ దీపం ముట్టించుకున్నానండి. ఇలాగా ఇక్కడ విఘ్నేశ్వరుడు దండి పెట్టుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకుని ఇలా పూజ ఈరోజు అన్నీ గొండి ప్రసాదాలు దూపం వేసుకుని ఇది ఇలాగండి. ఇదిగోండి ఇక్కడ ఇలాగ ధూపం వేసుకున్నాను అనమాట. ఇలాగ లక్ష్మీమాతని ఇదిగోండి పులిహారను పాయసం లక్ష్మీమాతకి ఇష్టం కదండి, ఇలా చేసుకున్నాను. ఇక వడపప్పు పెట్టుకున్నాను. కొన్ని పచ్చిపాలు కూడా ఇష్టం కదండి మాతకి. ఇక మీరందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారు మీరందరూను. ఇలాగా చేసుకున్నామండి. ఇలాగ ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నానండి. ఇక్కడ ఇదండి ఆఖరి లక్షవారం మార్గశిర లక్షవారం. ఇక్కడ ధూపం మీరు అందరు బాగా చేసుకున్నారు అని అనుకుంటాను. నేను కూడా నాదైతే బాగా అయిందండి లక్ష్మీమాత పూజ. నేను శుభ్రంగాను. మీరు ఎలా చేశారో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మీరు చూడండి. మీరు వీడియోని చూస్తే కదా తెలుస్తుంది. ఈ కలవ పువ్వులు దొరికాయండి, గులాబీలును ఏదో. మీరు కూడా తెచ్చి పూజ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగా చేసుకుని ఆ లక్ష్మీదేవి మీకు కూడా కరుణా కటాక్షం దొరకాలని నేను ఆశీర్వదిస్తున్నానండి. నా చిన్న పిల్లలందరికీనండి, నాకన్నా పెద్దవాళ్ళకి నమస్కారము. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఆ మాత లాగా లక్ష్మీమాత అనుగ్రహం మీకు ఉండాలి, మా పిల్లలకి మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.